కొద్దిగా మందికి దోశలు వేస్తే గట్టిగా విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా స్మూత్గా పర్ఫెక్ట్గా దోశలు రావాలంటే ఇలా వేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. 3 గ్లాసుల రేషన్ బియ్యం అండి. కొద్దిగా కల్లుప్పు వేసి కడిగి నానపెట్టుకుందాము. తర్వాత ఒక గ్లాస్కి ఒక పిరికిడు మినపప్పు, అలా 3 పిరికిళ్ళు తీసుకున్నానండి. ఫుల్లుగా 3 పిరికిళ్ళు మినపప్పు తీసుకొని, ఒక ఫుల్లు శనగపప్పు, ఒక పిరికిడు మెంతులు. ఇవి టేబుల్ స్పూన్లు అయితే 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. శనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 3 టేబుల్ స్పూన్లు, అన్నీ కలిపితే ఒక గ్లాస్కి అయినాయి. ఆ గ్లాస్ పైన వేసేసి వాటర్ వేసి సపరేట్ బియ్యం సపరేటు, ఈ మినపప్పు శనగపప్పు మెంతులు సపరేటు కడిగి నానపెట్టేసుకోండి. 6 to 8 అవర్స్ నానపెట్టేసుకోండి. మిక్సీకి వేసే ఒక 10 minutes ముందు అటుకులను కొన్ని ఆ బియ్యంలోనే వేసి నానపెట్టేసుకోండి. ఇలా నానిన తర్వాత మిక్సీ జార్లో కొన్ని బియ్యము కొన్ని మినపప్పు వేసేసి అదే వాటర్ వేసి మినపప్పులో ఉన్న వాటర్ వేసేసి మిక్సీ చేసుకోండి. బియ్యంలో వాటర్ అయితే నేను కింద వంపేస్తాను. ఈ మినపప్పులో ఉన్న వాటర్తో మిక్సీ చేస్తానండి. మిక్సీ చేసినప్పుడు మిశ్రమము అలా అంటే మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. అంతా ఇలా పిండి పట్టుకున్న తర్వాత ఒక ఓవర్ నైట్ మొత్తం పిండిని పులివనియాలి. మరుసటి రోజు అండి ఇది. మరుసటి రోజు పిండిని పులిసిన తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సోలా పొడి అలా ఏం వేయలేదండి, ఓన్లీ సాల్ట్ ఒక్కటే. ఎంత బాగా వస్తుందంటే దోశ చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.